వాళ్ళు మేము అట్లా పాతోళ్ళమే, మేము 20 ఏళ్ళ పైనుంచి మార్కెట్లో ఉన్న వాళ్ళమే. వాళ్ళు ఆ రోజు మేము పోతే షాపులు అయిపోయినాయమ్మా, కింది పోండి, మీకు కావాలంటే మీరు కింద పెట్టుకుంటారంటే పెట్టుకోండి అని కమిషనర్ సార్, చైర్మన్ సార్ చెప్పినాడు. ఎక్కడైతే మనం బతికే కానీ కింద షాపులు పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తే ఇంత వర్షంకి మాకు అసలుకి నిలబడనీకున్నట్లుంది. పైన ఖాళీ స్థలాలు దండిగా ఉన్నాయి సార్. మొన్న ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి కట్టలు కట్టించుకొని పెట్టుకున్నారు. అది మాకు తెలీదు, ఎవరు పెట్టినారో మాకు సంబంధం లేదు. మాకు ఆడోసారి దండిగా ఉన్నాయి అక్కడక్కడ సందుల అసలు మావన్నీ కొన్ని అంగళ్ళు ఉండేది. మా అంగళ్ళు కానీ అక్కడ సెట్ చేస్తే మాకు ఎంతో సంతోషం అవుతుంది. సేమ్ వాళ్ళు ఎంత కడతాం మేము అంతే కడతాం కదా బాడిగలు. మేమేం కొత్త వాళ్ళం కాదు, మేమంతా పాత వాళ్ళమే. కావాలంటే మేము ఆడ మార్కెట్లో ఒక 20 ఏళ్ళ నుంచి సంఘంలో ఉన్న వాళ్ళమే. మీకు అట్లా ఏమన్నా కావాలంటే సంఘంలో కానీ ఎంక్వైరీ చేసుకొని ఎప్పటి నుంచి ఉన్నారని కనుక్కొని జరగదు సార్. ఇట్లా జరుగుతుంది సార్. సరుకులు ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాము, ఇంటి కట్టి పెట్టినాము, నాకు మేమే ఆలోచిస్తున్నాము. అదే అంత కాస్ట్లీ సరికే సార్ ఇప్పుడు ఉండేది. ఒక గంప తీసుకుంటే 3-4 వేల రూపాయలు అవుతుంది. ఒక బాక్స్ తీసుకుంటే 1000-1200 టమాటాలు అన్నీ తెచ్చినాం, నీళ్ళు పెట్టేసినాం. ఈ నీళ్ళు ఎప్పుడు పోతాయని మేము ఎప్పుడు పెట్టుకోవాలని, ఇంకా మనుషులు రాకుంటే ఎట్లా వ్యాపారం ఎట్లా జరుగుతుంది సార్? ఎట్లన్నా కానీ మాకు ఇది ఒక్కటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం మారింది అంటే మారాలని కోరుకున్నాము, మారింది. మారిన దానికన్నా మాకు న్యాయం చేయాలా.